మోసం చేసేవారు కొత్త కొత్త పద్ధతులు అవలంబిస్తూ అమాయక ప్రజల నుంచి అందిన కాడికి దోచుకొని ఉడాయిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన మంచిర్యాల జిల్లా చెన్నారంలో మండలం చింతగూడ గ్రామంలో చోటు జరిగింది. ఇక చింతగూడ గ్రామానికి చెందిన పోలంపల్లి సత్తయ్య ఇంటికి వంట సామాగ్రి అమ్మేందుకు వచ్చిన మహిళ వచ్చింది. అదిగా ₹50 లాటరీలో అదృష్టం ఉంటే 7,000 రూపాయల సామాగ్రి ఉచితంగా ఇస్తారని, ఒకవేళ లాటరీ వెళ్ళకపోతే ₹50కు ఏదైనా వస్తువు ఇస్తారని నమ్మపలికింది. లాటరీలో 7,000 రూపాయల విలువ గల వస్తువులు కేవలం 3,500కి వస్తాయని మాయం చేసింది. చివరికి ₹1,000 విలువ కూడా చేయని వస్తువులు అంటగట్టి అక్కడి నుంచి ఉడాయించింది. ఇక వస్తువులు చూసుకున్న తర్వాత మోసపోయామని గ్రహించి పోలీసులకు మీడియాను ఆశ్రయించారు. మోసాలు చేసేవారు అధికమయ్యారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్ఐ అన్నారు. అనుమానం వస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. నా పేరు అనసూర్య, అది చింతగూడెం. నిన్న ఒక ఆమె బోర్లు పట్టుకొని వచ్చింది ఆపరని. ₹50 వెళ్తేనేమో వెళ్ళకుంటే ₹50కు గ్యాస్ ఇస్తా, వెళ్తే ఈ సామాన్ ఇస్తా అని అన్నది. అన్న వల్లే ఇక ఎట్లయినా మంచిది ₹50 కదని అని, ₹50 అయితే అది ఒక వస్తువు వస్తుంది కదా అని తీసినాక అందులో చిట్టి వెళ్ళింది. ఆ చిట్టి వెళ్ళినాక ఈ చిట్టిలో ఉన్న పైసలు సగం ఆఫర్ కట్టాలని అన్నది. అవి మాకు గిట్ల అని తెలియదు, మేము ₹50 కదని తీసినాము. తీసినాక కథం ఇవన్నీ కట్టాలి అని లొల్లి చేసింది. 2 గంటల సేపు సతాయించింది. ఇది మా అయ్య సొమ్ము అనుకుంటాను, ఈ చిట్టి తీసినవు, ఇది ఎవరి కొరకు, నువ్వు తీసినప్పుడు కట్టాలి, ఇది వెళ్ళింది అని ఇవన్నీ మాటలని 1-2 గంటల సేపు పైసలు ఇవ్వనంటే అస్సలు ఇల్లు లేదు, ఎల్లు లేదు. మాకు ఏది తెలియక మోసపోయినాం మేము. ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. రీసెంట్గా మన దగ్గర సైబర్ డంప్ కూడా దొరికిన విషయం మీ అందరికీ తెలిసిందే. దాని గురించి ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ ఏంటంటే, ఎవరైనా అన్నోన్ పర్సన్స్ మీకు ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ ఏదైనా లింక్ పంపించి కానీ, లేదా ఫోన్ చేసి ఓటీపీ చెప్పమని చెప్పడం కానీ, లేదా ఎనీ డేస్ కానీ అట్లాంటి షేరింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసి కన్సర్న్ డీటెయిల్స్ చెప్పమంటే కానీ మీరు ఎవరు షేర్ చేయొద్దు. అట్లాంటి డీటెయిల్స్ చెప్పడం వల్ల, అట్లా లింక్స్ క్లిక్ చేయడం వల్ల మన ఫోన్ అనేది హ్యాక్ అయిపోతుంది, వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మన ఫోన్లో ఉన్న ఫోన్పే, ఇమేజెస్, మన ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ మెసేజెస్, పాస్వర్డ్స్ అన్ని వాళ్ళు యాక్సెస్ చేసుకోగలుగుతారు. కాబట్టి అట్లాంటివి ఏవి ఇన్స్టాల్ చేయొద్దు.